అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మిమ్మల్ని కలవాలని. ఏం జరిగిందమ్మా? ఆ రోజు నువ్వు టెక్స్టైల్ షాప్ లో గుడ్లు మార్చుకుంటుంటే మొత్తం షూట్ చేశా. యాంగిల్ సైజ్ సూపర్ గా వచ్చాయి. ఈ రోజు సాయంత్రం 6:30 కల్లా హోటల్ గ్రీన్ పార్క్ లో రూమ్ నంబర్ 420కు నువ్వు రావాలి. రాలేదనుకో నీ ఇన్నర్ గ్లామర్ అంతా ఇంటర్నెట్ లో సెట్ చేస్తా. ఎవడ్రా దీపక్ ఇక్కడ? రెడీ స్టూడెంట్స్, 1 2. దీపక్ అంటే ఎవడ్రా ఇక్కడ? ఏయ్ నేనే. ఏంటి? 5 6 11. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఆత్మరక్షణ కోసమే. రాజా, మీరు ఇది ఏ రకంగా మిస్యూజ్ చేయకూడదు. దీపక్ మీ నాన్న చావ కొడుతున్నాడు రా జిమ్ లో. ఇంకొకసారి ఆడపిల్ల వైపు చూసావో ప్యాసు పోసుకోవడానికి పనికి రాకుండా చేస్తాను. జాగ్రత్త. హాస్పిటల్కి తీసుకెళ్ళి త్వరగా. నువ్వు దీపక్ నంతెందుకు కొట్టావు? వాడిని నేనే ఎన్నోసార్లు క్షమించి వదిలేశాను తెలుసా? అంటే వాడు నీకు ప్రాబ్లం ఇచ్చాడా? ముందే తెలిస్తే వాడిని పీసులుగా నరికేసేవాడిని. అబ్బో, అది నేను చేయగలను. పీస్లు నరకటం కాదు నాన్న, పీస్ఫుల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీకు కొట్లాట్లు నరకటాలు తప్ప వేరేమీ తెలీదా? వాడి గురించి పోలీసులకు చెప్తే సరిపోయేది కదా, వాళ్ళు చూసుకునేవారు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. మెదడుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ మీకు మెదడుందని ఇప్పుడు మర్చిపోయారు కదా. చూడు ఎంత పెద్ద దెబ్బో. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మెదడుతో పాటు మీ చెవులు కూడా పోయినట్టున్నాయి. అమ్ముండాల్సింది. కనీసం అప్పుడైనా నా మాట వినేవారు. ఏంటి అలా చూస్తున్నావు? కోపంలో నువ్వు నాలానే ఉంటావు తెలుసా? వద్దు, నీలాగా నేనేం ఉన్నావు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అజయ్, అప్పుడే రెస్టారెంట్ రా. అక్క నీకోసం బిర్యానీ పంపించింది. నాకు బాగా ఆకలిగా ఉందిరా. తిను. అజయ్, నా మీద ఇంకా కోపం తగ్గలేదు కదా? కోపాన్ని చంపేసుకున్నాను. కోపంలో తమరలాగా ఉంటా కదా. చూడు, మీ మెదడుతో పాటు చేతులు కూడా పనిచేయటం మానేశాయి. నా మీద ఇంకా కోపంగా ఉన్నావు కదా? కోపం కాదు నాన్న, బాధ. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ గొడవల్లో నీకేదైనా జరిగితే ఒంటరివాడిగా మిగిలిపోయేది నేనే. చచ్చా, అలాంటిది ఎప్పుడు జరగదురా. చూసావా, గంట మోతోంది. హలో పాండు, నేను కానిస్టేబుల్ అరుణ్ని. చెప్పారండి. కొత్త సిఐ గారు వచ్చారు. నిన్న ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు. వస్తానని చెప్పు. ఎవరు నాన్న? ఎవడో కొత్త సిఐ అట్రా. పాత సిఐ అనుకో, వాడే నా దగ్గరకు వస్తాడు. కొత్త సిఐ కదా, పాతపడే వరకు నేనే వెళ్ళాలి. చెప్పరా, ఆ రేప్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నాకేం తెలీదు. చెప్పరా. దీపక్ రెడ్డిని ఎందుకు కొట్టావు? నువ్వు దీపక్ రెడ్డిని కొట్టావన్నందుకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడుంటారు. రేపు కోర్టు కేసు అనేసరికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ పొగరే వద్దు. బాయ్ మనిషి అనేగా నీకింత అహంకారం? అయినా మా మీద మీకు ఇంత కోపం ఏంటి? మీరు చేయాల్సిన పనుల్లో మేము సాయం చేస్తే పెద్ద క్రైమా? అవసరం లేదు. మా పని మేము చేయడానికి గవర్నమెంట్ మాకు యూనిఫామ్ ఇచ్చింది, వేలకు వేల జీతాలు ఇస్తోంది.
మీలాంటి రౌడీల సహాయం మాకక్కర్లేదు. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తే బాయ్ ఇంటి ముందుండే జనమంతా స్టేషన్ ముందే నిలబడేవాళ్ళుగా. అందుకని మా డ్యూటీ మీరు చేస్తారా? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అదే నేను చెప్పేది. గాడిద దారి తప్పితే కుక్క కాపలా కాయాల్సి వస్తుంది. రైట్! మీ యూనిఫామ్ మీద నాకు గౌరవం ఉంది, అందుకే రమ్మనగానే మర్యాదగా స్టేషన్కి వచ్చాను. ఇంకెప్పుడు కబురు చేయొద్దు, మర్యాద చెడుతుంది. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. సార్, ఆ పాండ్ స్టేషన్కి వచ్చి ఎలా ప్రవర్తించాడో మీకు తెలియదు సార్. పాండు ఏం చేసినా బాయ్ చెప్తేనే చేస్తాడు. బాయ్ ఏదన్నా చెప్పాడంటే అది జనాల మంచి కోసమే. నువ్వు కొత్తగా వచ్చా కాబట్టి చెప్తున్నాను, ఇక ముందు పాండు విషయంలో జోక్యం చేసుకోవద్దు. సార్ బట్ హీ చూడు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. పోలీస్ ఖతం. అరే అబ్దుల్, ఇప్పుడు నువ్వు పోలీస్, మేము దొంగలం. ఇలాంటి తీసుకో. ఛా, నేను పోలీస్ గుండాను రా. పోలీస్ వేస్ట్. దొంగల చేతిలో తన్నులు తింటారు, గొడవలు అయ్యాక వస్తారు. ఏంట్రా బాగుతున్నావు? ఏంట్రా బాగుతున్నావు? ఏంటి ఎందుకంటే వాడిని కొడుతున్నారు? వాడు ఏమన్నాడు అడుగు. ఇడియట్. పోలీసులు వేస్టా నీకు? సిటీలో పోలీసుల బ్యాడ్ పొజిషన్ బచ్చగాళ్ళు కూడా అర్థమైపోయింది. స్టేషన్ లో మర్యాద లేదు, రోడ్డు మీద జనానికి భయం లేదు, చివరికి ఇంట్లో కూడా రెస్పెక్ట్ లేదు. చూపిస్తాం పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తాం. ఒరే బాల్, నువ్వే ఓ బాలు, నీ కింద ఓ బాలు. అయినా నువ్వు జిమ్ కు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి తింటాను. ఒరే మామా, ఆ. ఈ చూసావా? ఏంటి? త్వరలో హీరో. నువ్వు హీరో, ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును. థూ. ఏం చేస్తున్నావురా? ఎక్సైజ్. సరే లేదోడు గాని. ఒరే, పొట్ట పగలు తింటా బర్రమని వదలటం, పక్కన వాళ్ళు బతకక్కర్లేదా? నేను కాదురా. మరి నేనా? మళ్ళీ నిన్ను అమ్ముతాడు, నాది కాదురా. అది వాడు కాదురా, పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తున్న మ్యూజిక్ అది. ఒరేయ్, మా వల్ల కాదురా. ఈ జిమ్ అన్న మార్పించు, ఆ మ్యూజిక్ అన్న ఆపించు, చచ్చిపోతారా. పదరా, ఆపేద్దాం. 5 6 గుండె ఎంత బాగుందో. Stop it. వాట్ హ్యాపెండ్? మా బుర్రలు పగిలేట ఆ డెక్కులోంచి డొక్ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు. బొంగులో మూడు, అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. వాట్ ఏ గైస్, ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి మీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. పోన్లే మేడం సార్, సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్రెడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం? మీ తొక్కలో కుప్పి గంతుల కోసం ఇంత సౌండ్ అవసరమా? అవతల వెయిట్స్ ఎత్తలేకపోతున్నా. అది మీరే కాదు, మేమే ఎత్తుతాం. ఎత్తుతావా? ఏదో ఒకసారి ఎత్తు. కాలు ఎత్తితే కళ్ళు మూసుకుంటారేంటి? ఎంతమంది ఈ వెయిట్స్ నీ కాలు కాదు. నేనెందుకు ఎత్తాలి వెయిట్స్? మా డాన్స్ కుప్పకింతున్నటారా? మాది చాలా క్లాస్ డాన్స్. తొక్కలో మీ క్లాస్ డాన్స్ ఎవరికి కావాలి? మాది మాస్ డాన్స్. ఏ, వీళ్ళు డాన్స్ చేస్తారంట. ఇది వేయండి చూద్దాం. అన్నా, దుబాయ్ అన్సారీ వచ్చాడు. సిటీ మొత్తం మన నెట్వర్క్ సెటప్ అయిపోయింది. ఇక నువ్వు టైంకి సరుకు పంపిస్తే చాలు. అన్నీ ఓకే కాశీ, కానీ సిటీలో ఈ బిజినెస్ చేయాలంటేనే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. బాయ్కి మన బిజినెస్ సంగతి తెలిస్తే? ఎవడా బాయ్? ఆడేమన్నా మొగలెంపైరా? నిన్ను నన్ను ఉరిదేస్తాడా? డైరెక్ట్ గా ఈ కాశీని ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆడికి? దమ్ముంటే బాయిని వచ్చిన ఎదర నిలబడ మనం. ఆడికి అంత ధైర్యం లేకపోతే నేనే ఆడి ఇంటికి వెళ్తాను. అక్కడే ఆడి నరికేసి ఆడింటోనే ఆడి పాతి పెడతాను. ఈవినింగ్ ఫ్లైట్కు నువ్వు దుబాయ్కి వెళ్తున్నావు. వెళ్ళకపోతే నిన్ను కాపాడేవాడు ఇక్కడెవ్వడు లేడు. ఒక్కసారి ఇలా చూపినందుకు కొన్ని వేళ్లు లేకుండా చేశాను.
చెయ్యలాగే ఉంచావంటే చెయ్యి లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే బాయ్. అనవసరంగా నా బిజినెస్ లో జోక్యం కలిగి చేసుకోబాక. కావాలంటే నీ కమిషన్ నువ్వు తీసుకో. రే కాశీ, బాయ్ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? పాండు, స్పీకర్ ఆన్ చేయి. హలో हेलो अंसारी भाई, कोलकाता में अपना फैक्ट्री के अंदर बम ब्लास्ट हो गया. आप कहीं भी हो जल्दी आ जाइए. చూసావా, ఇక్కడ నొక్కితే అక్కడ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యింది. కాశీతో నువ్వు చేస్తున్న ప్రతి డీల్కి గుర్తుగా నీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. ఏమన్నావు? దమ్ముంటే ముందుకు రావాలా? నన్ను లేపేస్తానంటావా? లేపేయ్. నీకు సిటీలో హోటల్స్, బార్లు, వైన్ షాపులు, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్లు చేయాలని చూస్తే అక్కడ అన్సారీ ఫ్యాక్టరీ లాగా ఇక్కడ నీ ఇల్లు బ్లాస్ట్ అవుద్ది. డాడీ, ఆ బాయ్ పాండు వచ్చి వెళ్తున్నారేంటి? మీరు ఇన్వైట్ చేశారా? మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చేవాళ్ళు లేక నేనే పిలిచాను. ఎవడరా నువ్వు? ఆయన నేను పిలవడం ఏంట్రా? ఆడే వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేసావు? ఇక్కడే నరికాల్సింది. ప్రస్తుతం ఆడిని నరికేయటం అంత తేలిక కాదురా. సిటీలో ఆడుకున్న బలంతో పాటు పోలీసు మొత్తం ఆడికి సపోర్ట్గా ఉన్నారు. టైం రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అజయ్. ఐఏఎస్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ నాకు ఇంకా రాలేదు. ఆఫీసర్ గారు మిమ్మల్ని కలవమన్నారు. 1 minute. పేరేమిటన్నారు? అజయ్. మీ ఫాదర్ పేరు చెప్పు. పాండురంగారావు. బై ఛాన్స్ జాకీర్ బాయ్ దగ్గర ఉంటాడు, ఆయన కాదు కదా? ఆయనే. సుందర్రా, నువ్వు చెప్పింది నిజమేనన్నమాట. పాండురంగారావు కొడుకు ఐఏఎస్ రాశాడంటే నేను నమ్మలేదు. ఈ పాండురంగారావు ఏ పాండురంగారావు అనుకున్నాను. నిజమేనన్నమాట. లెటర్ విషయం చెప్పండి. నీకు లెటర్ రాకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎవడైనా బతుకుతాడా? లెటర్ వస్తుంది. మిగతా వాళ్ళలాగా పాండు కొడుకు కూడా ఆఫీస్కి వస్తే ఎలా లెవెలు పడిపోదు. సుందర్రా, వీడికి నిజంగానే మార్కులు వచ్చాయంటావా? వీడి బాబు మెడ మీద కత్తి పెట్టి పేపర్లు దిద్దించాడంటావా? ఇన్నాళ్ళేమో దాదాలే ఆఫీసర్లు బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే ఆఫీసర్లు అవుతున్నారు. సిస్టమే స్పాయిల్. వెరీ బ్యాడ్. ఎన్ని టికెట్లు కావాలి మేడం అని అడిగాడు. అది సరే గాని సమయు, నీ మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కడి దాకా వచ్చింది? నన్ను చూడ్డానికి త్వరలో అమెరికా నుండి ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధమా? కట్నం మీద ఇస్తున్నారే? అతనే వీళ్ళ డాడీకి 10 lakhs ఇస్తున్నాడంట. ఇంతకీ ఆ సూపర్ మ్యాన్ పేరేంటి? అజయ్. అజయ్? అజయ్. హాయ్. హాయ్. ఎందుకంత సాడ్ గా కూర్చున్నా? హ్యాపీగా లేను కాబట్టి. ఎందుకు హ్యాపీగా లేవు? ఏదో జరిగింది, వదిలే. ఏం జరిగింది? చెప్పలేను. ఎందుకు చెప్పలేను, అంతే. ఏంటి మధ్య జిమ్ దగ్గర కనిపించట్లేదు? నేను ఇప్పుడు అక్కడ పని చేయట్లేదు. ఎందుకు? చెప్పలేను. నువ్వెప్పుడు చెప్పకపోయినా ఏదో ఒక రోజు డెఫినెట్ గా చెప్తావు. అయినా నేను బాధగా ఉన్నా జిమ్కి రాకపోయినా నీకేంటి ఇబ్బంది? నేను చెప్పలేను. ఏదో ఒక రోజు నువ్వు కూడా చెప్తావులే. బాయ్. ఫాదర్, ఫాదర్, నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయనా ముఖ్యం, మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ? అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాణ్ణి. అతను నా ప్రేమను ఒకే చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో. బట్టతలు ఉంది కదా అని తల తీసేసుకుంటావా?
ప్రేమ కూడా అంతే. అతడు నిన్ను కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీకోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా, ఎన్నిసార్లు నేను వాయిదా తీసుకోను? ఇలా చేస్తే కేసు ఎగిరిపోతుంది సార్. మీరేంటో డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. కమిన్. హాయ్ మమ్మీ, ఇతను ఎవరో తెలుసా? కాబోయే కలెక్టర్ అజయ్. రైట్? కరెక్ట్. టేక్ యూర్ సీట్. థ్యాంక్స్. సమయం మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఓ, అంటే నాకన్నా ముందు నా బయోగ్రఫీ వచ్చేసింది అనమాట. కాఫీ తీసుకోండి. నా కాఫీ అలవాట్లేదు, జ్యూస్ ఉంటే పట్రా. అట్లాగే. చూసా మమ్మీ, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? డాడీ లాగే. అవును, మీ నాన్నగారు లేరా? ఇప్పుడు కాఫీ తెచ్చింది ఆయనే. ఆయన? సారీ సార్, ఏదో సర్వెంట్ అనుకుని పొరపాటుగా. ఏ పర్లేదు బాబు, జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ సార్. నువ్వు ఇంకా నయం. ఇంతకు ముందు మా పక్కింట్లో పనిచేసే వంటావిడ నేను కూడా వంటవాడి అనుకుని లవ్ ప్రపోజల్ పెట్టింది. నేను సరేనన్నాను, మా ఆవిడే కట్ చేసింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మీ లవ్ ప్రపోజల్ చెప్పడం అవసరమా? అవసరమేంటో, కుర్రవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అవునండి, మీరేం చేస్తుంటారు? హౌస్ హస్బెండ్ ని. ఇంతకు ముందు 20 ఏళ్ల పాటు దుబాయ్ లో చెఫ్ గా పనిచేశాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ప్రెస్టేజ్ కోసమని వంట బయట చేయకుండా ఇంట్లోనే చేస్తున్నాను. యు గ్రేట్ సార్. ఆఫ్ కోర్స్, అందరూ ఇలాగే సింపతి చూపిస్తుంటారు. అన్నట్టు వాళ్ళ కర్రీస్ ఏం చేయమంటావు? వంకాయ సాంబార్. నువ్వు ఆ వంకాయ వదలవా? మీకు సరిగ్గా చేతనైంది అదొక్కటే కదా. వస్తాను బాబు, దాని స్టవ్ మీద ఉంది. ఓకేనండి. ఇదేనా రూమ్? ఇది నీ రూమా? అవును. షాక్ ఎందుకు? చాలా బాగుంది, అందుకే అడిగాను. వెరీ ఫన్. ఓ, వీడెవడో? రేపు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది అతనే. అయితే ఓకే. ఏమో బాబు, పెళ్లి చూపులంటేనే టెన్షన్గా ఉంది. పరిచయం లేని వ్యక్తి కదా, ఎలా మాట్లాడాలో ఏంటో. నీకే ఒకప్పుడు నీకు నాకు కూడా పరిచయం లేదు కదా, అయినా ఫట్మన్ చేయబట్టుకుని మగరాయిలాగా బెకబెక్కమని వాగేసావు. అలాగే ఐడియా, ఓ పని చేద్దాం. నేను సంయుక్త, నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వచ్చింద రిహార్సల్. హాయ్. హాయ్. లైఫ్ లో మీ అంబిషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ పూర్తి చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయి పబ్లిక్ కొంచెం సర్వీస్ చేయాలి. మరి మీ అంబిషన్? నాకు పబ్లిక్ సర్వీస్ వద్దు, ప్రైవేట్ సర్వీస్ చాలు. రోజుకి హ్యాపీగా 10 పెప్సీలు తాగుతా, 4-5 టీవీడీలు చూస్తా, అంతే. నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్ గా వస్తే నేను కాఫీ కూడా కలిపివ్వను. నేనే కలిపి నీకు కూడా ఇస్తా. కుకింగ్ కూడా చేయను. నీకు నచ్చిన హోటల్ నుంచి స్వయంగా డెలివరీ చేసిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని డెలివరీ నేనే చేయాలా? నో, నేనే డెలివరీ చేస్తాను. సాయం చేసినందుకు. కానీ పిల్లలకి స్నానాలు, డ్రెస్లు నువ్వే చూసుకోవాలి. మరి నీ టేస్ట్లు ఇష్టాలు ఏంటో చెప్తే. ఇష్టాలా? నాకు వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నువ్వు తడిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా ఇష్టం. మరి నాకు జలుబు చేస్తే? నేను విక్స్ రాస్తాగా. విక్స్ రాస్తే సరిపోతుందా? చలితో ఒళ్ళు వేడెక్కిపోతే? నేను వెచ్చగా రగ్గు కప్తానుగా. ఇంకా చలి తగ్గకపోతే? నేనే రగ్గులో తూరి నీకు చలిమంట వేస్తాగా. నువ్వు రగ్గులోనా? తప్పేముంది, నేను నీ భర్తనేగా. భర్తవేగా, అయితే నీ ఇష్టం. ఓ డాడీ, మేమే రగ్గులోంచి బయటకు వద్దాం అనుకున్నాం. రగ్గులోంచా? అదే రూమ్ లోంచి బయటకు వద్దాం అనుకున్నాం. మీరు బయటకు రాకపోతే మేమే లోపలికి వచ్చాం. ఇది మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. అలాగే, బాయ్. బాయ్. మీ అమ్మకి ఇష్టమైన వంకాయ సాంబార్ తయారు చేస్తున్నానమ్మా. నీకోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, పద. కింద కంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. గీత నా తల రాత, నా గుండె మీద వాత. హాయ్. చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు,
జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. నువ్వా? సీను, నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు చెప్తావా ఏంటి? అబ్బా ఎంత ఆశ, బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్, నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా ఆశ 50-50 చేసుకోవడానికి నీలా 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు. చీను చీను, ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చీను చీను చీను. సారీ. ఎక్స్క్యూజ్ మీ, మీ ఏజ్ ఒక 35 ఉంటుందా? ఏంటి నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? యు నో, నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అన్నమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చ్ ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు. వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ్. బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసమా? యు నో, దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఇక్కడ నేను చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్ గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దు నాన్న, నేను మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్. నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే? హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో మీకు ఇష్టమైంది? యాక్చువల్గా నా లైఫ్ లో 3 అంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ 1 కంప్యూటర్స్, నెంబర్ 2 కంప్యూటర్స్, బట్ నెంబర్ 3 ఈ కంప్యూటర్స్. I too love 3 things the most in life. Number 1, రోజు కనీసం 8 గంటలు మెలకుగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? Number 2, మినిమం 4-5 టీవీడీలు చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో సీడీల్స్ పెట్టుకోవాలా? అండ్ నెంబర్ 3, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వానపాటలు చూసి చెడిపోయినట్టుంది. వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు. మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవునా జయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్ లో వైరస్ లాగా ఈడెక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఇంతలే సోడా బుడ్డి కళ్ళతోలు పెట్టుకున్నావు, కనబడట్లేదా? అయ్యి బాబోయ్, నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయేలా ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్వేస్.